బన్సాలి విడిదిల్లు కోట్ల ఫంక్షన్ హాల్ దగ్గర సాయి అగ్రో ఇండస్ట్రీస్ ఎదురుగా తౌడు ఫ్యాక్టరీ ఉండి రోడ్ భీమవరం సెల్ 9440184408 9665544695 తల్లిపాలతోనే తల్లి బిడ్డకు రక్షణ అని తల్లిపాలను మించిన ఔషధం లేదని తల్లిపాలు వలన కలిగే లాభాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. భీమవరం ఏరియా హాస్పిటల్లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలు పడితే బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. అమృతంలా పనిచేసే తల్లిపాలు కనీసం 6 మాసాల వరకు బిడ్డకు అందచేయాలని ఆమె అన్నారు. తల్లి పిల్లలను కని పెంచి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అద్భుతమైందన్నారు. పుట్టిన బిడ్డకు గంటలోపే తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. అమృతంలా పనిచేసే తల్లిపాలు బిడ్డకు 6 నెలలు అందిస్తే బిడ్డకు 6 నెలల పాటు అందిస్తే అవసరమైన పోషకాలు బిడ్డకు అందుతాయని అన్నారు. తల్లిపాలు విశిష్టతపై జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి 7 రోజుల పాటు వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా వాటి ఉపయోగాలు తెలిపే సమాచారం గోడపత్రికలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి పి సుజాతారాణి, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వి మాధవి కళ్యాణి, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, వైద్యులు డాక్టర్ ప్రవీణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ అంగన్వాడీ సిబ్బంది నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. అట్లాగే మన ఇంట్లో ఉండే మన తల్లులు అందరూ కూడా మనకి తల్లులకి చెప్తూ ఉంటారు. బిడ్డ పుట్టగానే వాళ్ళు ఇస్తే వాళ్ళకి అదే ఒక మంచి టీకా కింద, వ్యాక్సిన్ కింద పనిచేస్తున్నారు అన్నమాట. వాళ్ళకి అనారోగ్యం లేకుండా అది ఒక యాంటీబయాటిక్ లాగా నిమోనియా ఇలాంటి కష్టశాస్త్రం వస్తాయి. అదేవిధంగా ఇలాంటి పాలు ఇచ్చే సందర్భాల్లో కూడా పాలు ఇచ్చిన తల్లి కూడా వారి యొక్క ఆరోగ్యం మీద చక్కటి శ్రద్ధ పెట్టాలి. ఇలాంటి ప్రభుత్వం నుంచి కూడా మంచి పోషకాహారం అంతా కూడా మనకి యాక్సిడెంట్ ద్వారా తల్లి వారి పాలు అందిస్తారు. అంటే ఇద్దరు పాలు ఉండాలి. వారు కూడా పోషకాహారాన్ని ఖర్చు చేస్తున్నారు. చాలా మంది ఆహార శ్రద్ధ తీసుకుంటాం. అలా కాకుండా మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. అలాగే వీటికి సరిపడిన పాలు వెంటనే ఇసుకుని అవసరానికి 6 నెలల వరకు ఏ ప్రాంతమైతే విద్యాపరంగా ముందుంటుందో అక్కడ అభివృద్ధి వేగంగా ఉంటుందని ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరంలోని జీవీఆర్ జూనియర్ కస్తూర్బా కళాశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్య రాత పుస్తకాలను ఆయన అందజేశారు. విద్యకు పెద్దపీట వేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు గతంలో పాఠ్య పుస్తకాలు లేకపోవడంతో పరీక్షా ఫలితాల్లో వెనకబడ్డారన్నారు. విద్యార్థి విద్యలో రాణిస్తే భవిష్యత్తుకు బాటలు వేసుకోగలుగుతారన్నారు. పాఠ్య రాత పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఏ నాగేశ్వరరావు, ప్రధానాచార్యులు ఎం నరసింహమూర్తి, జనసేన టీడీపీ నాయకులు చనమల చంద్రశేఖర్, వబ్లిశెట్టి రామకృష్ణ, కోళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కోర్టు సమస్య తేలదు, వేరే సైట్ చూడాలంటే దాతలు ఇక్కడ ఇస్తే నా టైంలోనే ఈ భవనం నిర్మించడం జరిగింది. మన ఆలోచన ఎలా ఉంటుందంటే విద్య వల్లనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. దారిద్ర్య రేఖను దిగురున్న వాళ్ళందరూ కూడా పైకి రావాలంటే ఒక విద్య వల్లే సాధ్యమవుతుంది. మీకు ఒక ఉదాహరణ చెబుతున్నాను. మన కస్తూర్బా జూనియర్ కళాశాల అక్కడ ఉండగా నేను యాన్యువల్ డేకి వెళ్ళాను. ఒక విద్యార్థిని క్లాస్ ఫస్ట్ వచ్చింది, మెమోండో ఇవ్వమని చెప్పి నాతో ఇప్పించారు. ఆ విద్యార్థి మీరు క్యాంపస్లో ఉండగానే సెలక్షన్ అయ్యే అవకాశాలు వచ్చాయి. పూర్వం ఒక ఇంజనీర్ చదవాలంటే
ఇచ్చేస్తుంది. దీన్ని మీరు ఉపయోగించుకోండి. మీరందరూ మంచి భావి భారత పౌరులు అవ్వాలని, మంచి క్రమశిక్షణతో మెలగాలని, పెద్దల ఎడల గౌరవంగా ఉండాలని, సాటి వారితో ప్రేమ, గౌరవం, మర్యాదతో ఉండాలని, చక్కని క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం. ఉపాధ్యాయులు నేను కోరేది ఒకటి, మీరు విద్యార్థులతో క్లోజ్ రిలేషన్ పెట్టుకోవాలి. ఇవాళ ఏ బిడ్డ కాలేజీకి రాలేదు, ఎందుకు రాలేదు? పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విసాకోడేరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు పాల్గొని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైందని, వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని, వైసీపీ బూటక మాటలు ప్రజలు నమ్మొద్దని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన రుణాలు ఊబిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఒక ప్రణాళికతో చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలను అన్ని పూర్తి చేస్తాం, ప్రజలు ఎటువంటి అపోహ పెట్టుకోవద్దని రఘురామకృష్ణంరాజు అన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో మాట ఇవ్వడం జరిగిందో, సో దాని ప్రకారం 1వ తారీఖు నాడు ఈరోజు ఉదయమే రాష్ట్రం అంతా పెన్షన్లన్నీ పంపిణీ ప్రారంభమైంది. ఒకే రోజు మరి గతంలో మనం చూసాం, ఒక 2 నెలల పాటు ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాం. అప్పటి నుంచి మనం గ్రామ సచివాలయం స్టాఫ్ని వాడుకుంటే కంపల్సరీగా ఒక రోజులోనే పూర్తి చేయొచ్చు అని అనుకున్నాం. ఆ అనుకున్న ప్రకారమే ఆ గ్రామ సచివాలయం స్టాఫ్ పూర్తి సహకారంతో 99% మొట్టమొదటి రోజే ఎవరైనా లేకో మిషన్ ఏదైనా ఊర్లో కొంచెం పనిచేయకపోతేనో తప్ప అన్నీ ఒకే రోజు పెన్షన్ విడుదలంతా జరిగేలాగా ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు కొన్ని కామెంట్స్ చేయటం సహజం. ఎందుకంటే ఎన్నికల్లో ఇది ఒకటే కాదు కదా మీరు చెప్పిందని. దేనికైనా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో అదే చెప్పారు, అన్నీ చేస్తాం. గతంలో కూడా మరి శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కుమారుడు కొయ్యే చిట్టిరాజు 2023 సివిల్స్ లో 833వ ర్యాంక్ సాధించి భారతదేశ ప్రతిష్టాత్మక సర్వీస్ అయిన ఐపీఎస్ కి ఎంపికైన తర్వాత తొలిసారిగా భీమవరం వచ్చిన సందర్భంగా భీమవరం ప్రజలు ఘన స్వాగతం పలికి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జన్మభూమి పులకరించింది. తమ ముందే తిరిగిన యువకుడు ఐపీఎస్ కు ఎంపికై మొదటిసారి స్వగ్రామం వచ్చిన కొయ్యే చిట్టిరాజుకు భీమవరం ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు రెండవ కుమారుడు చిట్టిరాజు ఇటీవల జరిగిన సివిల్స్ లో 833వ ర్యాంక్ సాధించారు. ఐపీఎస్ నియామకం పొంది భీమవరం చేరుకున్న చిట్టిరాజుకు స్నేహితులు, అభిమానులు జేజేలు పలుకుతూ ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చారు. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పేదలకు, కష్టాల్లో ఉన్న వారికి సేవలు అందించాలని, తమ సర్వీస్లో మంచి పేరు తెచ్చుకోవాలని తండ్రి శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఆకాంక్షను వెల్లబుచ్చారు. మీరందరూ కూడా ఎంతగానో ఆదరించారు. అలాగే ఈ రోజున చిట్టిరాజు విషయంలో కూడా మీరందరూ కూడా ఎంతో నిండైనటువంటి హృదయంతో ఇక్కడికి వచ్చి మీరు ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా నేను, నా కుటుంబం అందరం కూడా కృతజ్ఞతగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున మీ అందరి యొక్క ఆశీస్సులతోటి ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎన్నికైనటువంటి నా కుమారుడు కూడా పేద ప్రజలకి, అట్టడుగు వర్గాల వారికి, ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వారందరికీ అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా చిట్టిరాజుని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దని, పేదల పక్షాన, బాధితుల పక్షాన నిజాయితీగా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ అలా పనిచేస్తాడు అని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. అలాగే ఏప్రిల్ 16 విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాల్లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 833 ర్యాంక్ వచ్చింది. నిన్న గవర్నమెంట్ నాకు ఇండియన్ పోలీస్ సర్వీస్ అలొకేట్ చేసింది.
ఈ సర్వీస్కి నాకు మెయిన్ స్ఫూర్తి మా నాన్నగారు. చిన్నప్పటి నుంచి ఆయన చేసిన సేవ, ఆయన పెంచిన విలువలు నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి తోడ్పడ్డాయి. అదేవిధంగా నాకు ప్రిపరేషన్లో ముఖ్యంగా నా స్నేహితులు, నా తల్లిదండ్రులు, నా కుటుంబం మొత్తం అండదండగా నిలిచాయి. ఈ ప్రిపరేషన్ సివిల్ సర్వీస్లోకి రావడానికి మెయిన్ స్ఫూర్తి ప్రజలకి నా సాయశక్తుల తోడ్పడదామని, అంతకుమించి నేను చేసే పని కూడా అదే విధంగా ఉంటుంది. నేను ఈరోజు భీమవరం పట్టణంలో గాంధీనగర్, ప్రకాష్ నగర్లో సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిసి గతంలో ఉన్న కలెక్టర్ సుమిత్ కుమార్ ఇచ్చిన హామీలను నూతన కలెక్టర్కి వివరించడం జరిగిందన్నారు. భీమవరం, గాంధీనగర్, ప్రకాష్ నగర్లో సమస్యలను వివరించడం జరిగిందని, కలెక్టర్ స్పందించి వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ టౌన్ నాయకులు ఎం వైకుంఠరావు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు దాటినా ఇంతవరకు ఎస్టీ కులాల వారికి వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నారు కానీ వారి యొక్క ఓట్లతో గద్దెనెక్కి ఎస్టీ కులాల వారి సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి యొక్క సమస్యలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. లేకుంటే దళితులు సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గాంధీనగర్, ప్రకాష్ నగర్ గిరిజన మైదానం గిరిజన యొక్క సమస్య పరిష్కరించాలని చెప్పేసి కలెక్టర్ గారిని కలవటం జరిగింది. ఎందుకంటే గతంలో కలెక్టర్ గారు ఉన్నప్పుడు, సుమిత్ కుమార్ గారు ఉన్నప్పుడు వారి యొక్క సమస్యలని, మైదానం గిరిజన సమస్యలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, వెంటనే ఆయన స్పందించి ఆ సమస్య పరిష్కరించాలని చెప్పేసి అధికారులకు ఆదేశించారు. తర్వాత ఆయన మారిపోయిన తర్వాత అలా కొత్త కలెక్టర్ గారు మేడం గారు వచ్చారు. మేడం గారిని కూడా ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అలాగే వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరటం జరిగింది. మేడం గారు సానుకూలంగానే స్పందించి